ఆడవాల్మీకి జోహార్లు ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చింది ఈ రోజు. ఎక్కడైతే ఆ సూర్యుడు బగబగ మండుతాడో, ఎంత వేడున్నా భూమి నుంచి చల్లదనం పెరుగుతూ ఉంటదో ఆ ఏరియాకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? సూర్యాపేట. అది మోస్ట్ పవర్ఫుల్ లేడీస్ ఉన్న చోట. అందరు బాగున్నారు కదా? ఇప్పుడు క్రేజీ క్వశ్చన్ అడుగుతా, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, దీనికి నాకు సంబంధం లేదు అని ఎలాంటి సందర్భాలు అంటారు? అత్త కోడలు గొడవ పెట్టుకునేటప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటారు. ఏమన్నది మీ అత్త? నీకు ఆవిడకి ఎందుకు గొడవ అవుతుంది? అయితే సార్ ఫ్యామిలీ అన్నాక అన్నయ్య వచ్చి చెల్లిని నీ ఫ్రెండ్ ని సెట్ చేయవా అన్నప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారీ గారు అనిపిస్తుంది. మా చెల్లి కూడా అట్లనే చేసి చిన్నప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేయి, నీకు ఇష్టం నువ్వే మాట్లాడుకో, నేను మధ్యలో అయితే ఉన్నాను అంటారు. పిల్లలు ఇద్దరు గొడవ పడేటప్పుడు కాలంలో కూడా ఇంత తెల్లగెట్లున్నావు నాకు చెప్పు. నైస్ కాంప్లిమెంట్. ఏమైందా? పిల్లలు ఇద్దరు గొడవ పడేటప్పుడు పేరెంట్స్ నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పాలి. అవును అవును కరెక్ట్. మా ఇంటి పక్కన వాళ్ళు మేడం గొడవ పెట్టుకుంటుంటే మా సార్ని రండి మీరు అడుగుతూ రండి అంటే మీ ఆడోళ్ళ తర్వాతనే నేను మీ ఆడోళ్ళ జోహార్లు నేను ఇన్వాల్వ్ కాను. ఎంత క్రేజీ అయినా రెండు ఆన్సర్లు మాత్రం కరెక్ట్ అనిపించింది. ఇద్దరు ఆడోళ్ళు కొట్టుకునేటప్పుడు భర్త వెళ్ళిండు అనుకో మధ్యలో, అమ్మో దామ్మా అన్నయ్య వచ్చి చెల్లెల్ని అడుగుతాడు, నీ ఫ్రెండ్ భలే ఉంది సెట్ చేయవారి. ఏ చెల్లెలు ఇన్వాల్వ్ అవ్వదురా. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దే. పోలీసు పిల్ల నడుచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నడుచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎది నీ ఫిట్టింగ్, ఎది నీ కట్టింగ్, అందుకే హోల్డ్ చెప్పి హోరు కొట్టుంది. మేడం మీ పేరు? బనానా ఎల్లోగా ఉంటుంది, నవ్వు ఎక్కడ ఉంటే అక్కడ గోలగా ఉంటుంది. అమ్మా నేర్చుకుంది మొత్తం చెప్పేసిందిరా అయ్యా. మీ పేరు? సపోటా స్వీట్ గా ఉంటుంది, లావణ్య క్యూట్ గా ఉంటుంది. ఏది ఫ్రూట్ మార్కెటా బనానా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 7 years. 7 years నుంచి కష్టపడుతున్నారు. అయినా నవ్వు అట్లుందంటే పాపం ఆయన ఎంత ఏడుస్తున్నాడు. అమ్మ మీ పేరు? ఆపిల్ ఎర్రగా ఉంటుంది, ఈ గాయత్రి జోలికి వస్తే ఎగరేసి కొడుతుంది. అంటే మీ ఆయన గాల్లోనే ఉంటాడా? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, అయితే మాత్రం అట్లనే కొడతా. అయితే మాత్రం గాలిని గిప్ప గిప్ప. చెప్పు నాకు. కూరలో వేస్తారు కరేపాకు, నా పేరు పోయి. కూరలో వేయాలి కరేపాకు, ఈ వర్షత వస్తే విజిల్ వేయాలి. కూరలో కరేపాకు వెయ్యాలి, ఈవిడ వస్తే విజిల్ వెయ్యాలి. అలా ప్రాస కొంచెం ఫ్రీ. ఇప్పుడు చెప్పు. కూరలో వెయ్యాలి. కూరలో వేయాలి కరేపాకు. కూరలో కరేపాకు వేయాలి. కూరలో వేయాలి కరేపాకు. కూరలో కరేపాకు వేయాలి. కూరలో కరేపాకు వేయాలి. దాని తర్వాత యో 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 వర్షత వస్తే విజిల్ వేయాలి. పూర్తిగా ఫాస్ట్ గా చెప్పు. కూరలో వేయాలి కరేపాకు, ఈ వర్షత కూరలో కరేపాకు వేయాలి. చదువుకో అంటే చదువుకోవు. ఇప్పుడు వచ్చి మా దగ్గర ఇట్లా ఎడతావు. మేడం మీ పేరు? తోటకూర తింటే ఆరోగ్యంగా ఉంటుంది, ఈ సాయి సుధా ఎక్కడుంటే అక్కడ ఆనందంగా ఉంటుంది. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్ అండి. బ్రహ్మాండం. హాయ్ రవి గారు. చెప్పు. పంట మీద పన్నుందా నీకు? ఫ్యూచర్ లో బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతావంట. థ్యాంక్ యూ. నాకు కొంచెం రెంట్ కి ఇవా? ఇప్పుడు బిల్డింగ్ మీద బిల్డింగే ఇస్తా మీకు. గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది, ఈ ప్రీతి వస్తే పండగలా ఉంటుంది. అంటే ఫైనల్ గా అందరు సరిగ్గా చెప్పారు, నీ తప్ప. ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాం. డంషరాజ్ ఒక సినిమా పేరు, డైలాగు, పాటను ఇస్తా, దాన్ని యాక్షన్ చేసి చెప్పాలి. 30 సెకండ్లు మాత్రమే. పొరపాటున మీరు నోరు విప్పారా, పొరపాటున అవతల వాళ్ళ ఆన్సర్ చెప్పారా, ఖేల్ కథం దుకాణం బంద్. గారెట్ ఫస్ట్ మీ టీమ్ తో ఆడుతున్నాం. ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరు గెస్ట్ చేస్తారు? నేను ఫస్ట్ ఇచ్చేది మీకు ఒక సినిమా పేరు. 3, 2, 1 30 సెకండ్స్ మాత్రమే. స్టార్ట్. కృష్ణార్జున యుద్ధం. టెంట్కి బొక్కుందా? పెద్ద బొక్కుంది కదా. బయట సూర్యుడు, కృష్ణుడు, సూర్యుడిని సగం చేస్తే సగం సూర్యచంద్ర, సూర్యకృష్ణ. ఆగండి, చెప్తున్నారా ఆన్సర్?
ఆన్సర్ చెప్పండి. సూర్యవంశం. సూర్యవంశం. నేను క్లూ ఇస్తా, ఇద్దరికి ఇస్తున్న క్లూ. ఇది మధ్యలో సన్ ఆఫ్ అని ఉంటది. సినిమా టైటిల్ లో సన్ ఆఫ్ అని ఉంటది. సూర్యుడు సన్ ఆఫ్ కృష్ణుడా? అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. కాబట్టి సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అది సినిమా పేరు. అది పాయింట్ వీకింది. నీకు ఇష్టమైన పాట, నువ్వు రోజు డాన్స్ చేసే పాటని ఇస్తా. రెడీ, యాక్షన్. ఒకటి వస్తే ఒకటి పోతుంది. ఫోక్ సాంగ్, ఏడ్చేది, సాడ్ సాంగ్. మీకు క్లూ ఇవ్వనా? మనం పోయిన తర్వాత వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కావాలి. 5 4 3 టైమ్ అప్. నువ్వు యాక్టింగ్ చేయకు, సైలెంట్ గా ఉండు. క్లూ, చిన్న క్లూ ఇద్దరికి ఇస్తున్నా. ఎవరైతే పాట స్టార్ట్ చేస్తారో ఓకే వాళ్ళే. ఈ సినిమాలో హీరో ది గ్రేట్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం తెలుసా? ఫేవరెట్ పాట అన్న. నా ఫేవరెట్ ఎందుకైంది? ఓకే, ప్లే ది రైట్ సాంగ్. క్లూ ఇచ్చిన తర్వాత చెప్పారు కాబట్టి పాయింట్ వచ్చింది. మీకు ఇచ్చేది నేను ఒక సామెత. ఓకే, సూర్యాపేటలో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఈ సామెత రోజుకి మినిమం 3 సార్లు వాడతారు. ఓకే, రెడీ? దేవుడికి దండం. దేవుడు దీవిస్తాడు. దేవుడు దర్శనం ఇస్తే ప్రసాదం తింటాం. ప్రసాదం వడ్డిస్తాం. 5 ప్రసాదం పెడతాం. టైమ్ అప్. దేవుడికే ప్రసాదం లేదు, పూజారి వచ్చి పరమాన్నం అడిగిండు. మీ ఇద్దరికి క్లూ ఇస్తున్నా. వాళ్ళు చెప్పినట్టు ఈ సామెతలో దేవుడు ఉన్నాడు, పూజారి ఉన్నాడు. దేవుడి కరణిస్తే పూజారి వరం ఇస్తాడు. ఓకే, అండ్ డైలాగ్ ఇస్ దేవుడు వరం ఇచ్చిన పూజారి కరణివ్వట్లేదు. అంటే మెయిన్ బాస్ ప్రమోషన్ ఇచ్చిన మేనేజర్ మధ్యలో ఆపుతుంటాడు కదా, అరే దేవుడే ఇచ్చిన తర్వాత నీకేందిరా బాధ అన్నట్టు సామెత. సో ఒక పాయింట్ వచ్చింది మీ ముగ్గురికి. ఇటు వచ్చేయండి. ఎంటర్ ది డ్రాగన్. మీరు 2 రైట్ ఆన్సర్లు చెప్తే మీరు గెలిచిపోతారు. మీకు ఇచ్చేది ఒక సినిమా పేరు. ఇటే చెప్పింది. ఏం చేసినావు? ఉయ్యాల జంపాల. రైట్ ఆన్సర్. పాట, సినిమా పాట. నీ కళ్ళలోని కాటుక కాదా? నేను నువ్వు నేను, నీ కళ్ళు నా గుండె హృదయం, నువ్వు నేను. ఆ సినిమా హీరో ఎవరు చెప్తే ఈజీ అవుతుంది కదా? పవన్ కళ్యాణ్. మిడిలా? మిడిల్. 5 4 నీ గుండెలోని కోరిక పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారని క్లూ కూడా ఇచ్చా మీకు. ఓకే, మీకు ఛాన్స్ వచ్చింది. గుండె జారి గల్లంత. పవన్ కళ్యాణ్ అంటే గుండె జారి గల్లంత. ఈ పాటలో పవన్ కళ్యాణ్ గారు అండ్ సమంత నిన్ను చూడగానే గుండె గట్టిగానే కొట్టుకుంటది. అదేమిటే? దీనికంటే ఈజీ ఉండదు ఇంకా. అది కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ గారు పాట అంటున్నాను, సమంత గారు ఉన్నారంటున్నాను, అయినా రాలేదు. కాబట్టి పాయింట్ వీకింది. సామెత. ఇది సూర్యాపేట నుంచి హైదరాబాద్ ఎన్నైతే ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లు రోజుకి 5 సార్లు వాడుతుంది సామెత. బర్రే ముందొచ్చే చెవుల కన్నా వెనకొచ్చే ముందొచ్చే చెవుల కన్నా. అమ్మా ఫస్ట్ పదం చెయ్యి. ఫస్ట్ పదం ఏంటి? గుర్రమా.
సామెత గాడిదనా గాడిద గాడిద గడ్డి తింటే గుర్రం గడ్డి తింటే టైం అప్. కూసే గాడిద వచ్చి మేసే గాడిద క్లూ ఇస్తున్నా, ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. గుర్రం పని గుర్రమే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. సెకండ్ రౌండ్ కొంచెం అదృష్టం, దాంతో పాటు కొంచెం తెలివి, మైండ్ వాడితే చాలు ఈ గేమ్ ఆడేయచ్చు. అండ్ దాని మీదకి వెళ్ళి మీ అదృష్టం ఎంత వేస్తే అంత డబ్బులు. 1000 రూపాయలు వేస్తారు, 1000 రూపాయలు. ఈటీవీ 30 అని వచ్చింది, ఇది వేస్తే 2000 రూపాయలు. జోకర్ వస్తే మాత్రం ఏమి రావు, ఎట్లొచ్చిరో అట్లనే ఇంటికి పోవాలి. ఓకేనా? మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి. నాకు పళ్ళున్నాయి కానీ నోరు లేదు, నేను ఎవరిని? కళ్ళజోడు మేడం, రండి మేడం. మీ పేరు మేడం? నా పేరు కవిత అండి, ఇదే కాలేజీలో జువాలజీ లెక్చరర్ నేను. వెరీ గుడ్. అయితే మీకు ఖచ్చితంగా ఈ ఆన్సర్ తెలుసుంటది. కోంబండి, దువ్వెన. దువ్వెనా? ఎట్లా? పళ్ళు ఉంటాయి కదా, దానికి నోరు ఉంటది కదా. స్మార్ట్ ఎలా అండి మీరు? నేను ఫస్ట్ చిన్న పని చింతే అండి. You're amazing. You're truly amazing. Mind blowing. తీసుకోండి మేడం, తీసుకోండి. దేవుడిని తలుచుకోండి, మీ ఆయన్ని తలుచుకోండి గట్టిగా. పైకి వేసేయండి, పైకి. అలా ఇష్ట కొట్టారేంటమ్మా? కవిత గారు సూపర్ అండి, 2000 రూపాయలు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఈ సందర్భంగా మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల మా పిల్లలు చదువులతో పాటు ఈ కల్చరల్ యాక్టివిటీస్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఎంకరేజ్మెంట్ గా ఉందండి. థ్యాంక్ యూ. లవ్లీ అండి, లవ్లీ కవిత గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ అండి. కాలేజ్ యాజమాన్యానికి కూడా మా సైడ్ నుంచి స్పెషల్ గా థ్యాంక్స్. 2000 రూపాయలు. ఆల్రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఎగురుతాను కానీ పక్షిని కాదు, తోక ఉంది కానీ మేకని కాదు, మెడలో తాడు ఉన్నా ఎద్దుని కాదు, నేను ఎవరిని? ఓహో ఓహో, నన్ను నూకిన మేడం. మీరు రండి. మీ పేరు? రోజా. నాకు ఫస్ట్ సారీ చెప్పండి. సారీ రవి అన్న. థ్యాంక్ యూ. వెనక్కి రండి, రండి. రోజా గారు చెప్పండి. గాలిపటం. గాలిపటం షోరా? షోర్. ఎలా చెప్పండి? దానికి తోక ఉంటుంది, పైన ఎగురుతుంది, కానీ పక్షి మాత్రం కాదు. రైట్ ఆన్సర్. అది తీసుకోండి, దేవుణ్ణి తలుచుకోండి, అంటే మీ ఆయన్ని. దేవుడు కిందికి వచ్చి పళ్ళు మన కొట్టిపోతాడు. దేవుడు అంటే రాజు తలుచుకుంటా అంటే. రెడీ 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 రెడీ. ఎవరిని తలుచుకున్నావు? మిమ్మల్ని తలుచుకున్నా. చూసినావా? అందుకే దేవుడు అన్నప్పుడు దేవుడిని తలుచుకోవాలి, లేకపోతే మీ ఆయన్ని తలుచుకోవాలి. ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి నువ్వు ఆయన తలుచుకోలేదు కాబట్టి నన్ను తలుచుకున్నావు. నా ఫోటో వచ్చింది, అయిపోయి. నెక్స్ట్, బండ కేసి కొడితే వెండొచ్చి పడుద్దంట, ఏంటది? రండి, మీరే ఫస్ట్ ఎత్తారు చెయ్యి. కొబ్బరికాయ. బండ కేసి కొడతా అంటే మీ ఆయన కూడా గుర్తు రాలేదని. మీ పేరేమన్నారు? పద్మా. మేము మునగాల నుండి వచ్చాము. మునగాల. వావ్, వస్తామండి, తొందరలో మునగాల కూడా వస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. నేనైతే 100% కొబ్బరికాయ అనుకుంటున్నా. అయ్యో, నువ్వు 100% అనుకుంటా మేమేం చేస్తాం ఇక. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. అమ్మా, దేవుణ్ణి తెలుసుకో, ఓకేనా? నిజంగా చెప్పండి, ఎవరిని తలుచుకొని వేశారు? నేనైతే నాకు అయ్యప్ప స్వామి అంటే బాగా ఇష్టం అండి. మా అయ్యప్ప స్వామిని తలుచుకొని నేను వేశాను. అయ్యప్ప స్వామి అన్నారు కాబట్టి 100తో పాటు ఇంకో 400, 500 రూపాయలు. థ్యాంక్ యూ రవి గారు. లాస్ట్ క్వశ్చన్ ఎవరికి వస్తా చూద్దాం. ఆ మనిషికి 2 కాళ్ళు కానీ ఎన్నో చేతులు, ఎవరు? అతను? స్టూడెంట్స్ కి ఇచ్చే ఆఫర్ ఇది. సార్, కళ్ళు అనుకుంటున్నాను సార్. కళ్ళు? ఎందుకంటే అవి 2 అన్ని మనం చూస్తాం కదా, అలాగా. జాగ్రత్తగా.
సార్ ఒక స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నాను. స్పీచ్ ఇచ్చేనా? ఆడవాళ్ళ గురించి, ఎందుకంటే ఇంటికే పరిమితమై ఉంటారు కాబట్టి మగవారు అంతగా లెక్క చేయరు. ఆటల్లో పాటల్లో గెలుపులో మేముంటామని ఈ ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రాం పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా ఎపిసోడ్స్ చేయాలని, మీరు ఫేమస్ కావాలని కోరుకుంటూ ఇంతటి మాకు అలరిస్తున్నందుకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఈస్ట్ వెస్ట్ రవి యాంకర్ సార్ ఇస్ బెస్ట్. నువ్వు చెప్పిన మాటలు డైరెక్ట్ హార్ట్ నుంచి వస్తున్నాయి, మా అందరికి అర్థమైంది అండ్ చూస్తున్నారు కూడా. అండ్ నువ్వు చెప్పిన మాట ఒకప్పుడు మగవాళ్ళు అలా చూస్తుండే, కానీ ఇప్పుడు మగవాళ్ళు అంటే అందరికీ తెలుసు మగ ఎదవలకి జీవితం ఉండాలి, బాగుండాలంటే ఆడవాళ్ళు బాగుండాలి అని. అది మేము పాటిస్తున్నాం. మీరు ఎప్పుడు బాగుండాలి, మీరు ఎప్పుడు మా ముందే ఉండాలి, మేము హ్యాపీగా మీ వెనకాల ఉండి మీ విజయాన్ని చూడాలనుకుంటున్నాం. అది ఇప్పుడు కాలం. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 2 కాళ్ళు కానీ బోల్డ్ అన్ని చేతులు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నిచ్చెన. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. ఆ కుర్చీని మార్చబెట్టి అదేసి డైసేసి పో. 800 rupees. Congratulations. Thank you, sir. ఆ కుర్చీని మార్చబెట్టి 'గేమ్ ఏంటంటే మీ తల మీద ప్లేట్లు పెట్టాం కదా, దాని మీద ఇట్లా పెట్టి బాల్ ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు నడుస్తూ వెళ్ళాలి. అవతల వాళ్ళ టీం నుంచి ఒక్కొక్కరికి వస్తారు. ఒకరు వెళ్ళినప్పుడు 3 ఛాన్సులు వస్తాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళే వరకు మీరు ఆ బాల్ ని కొట్టచ్చు. ఓకేనా? పడిపోయిందంటే మళ్ళీ తిరిగి రావాలి వెనక్కి. ఉన్నది అని అంటే ఆడబెట్టేసి రావాలి. మీరు వెళ్ళినప్పుడు 2 balls వేయచ్చు. 2 balls కంటే ఎక్కువ వేస్తే డిస్క్వాలిఫై అవుతారు. జాగ్రత్త. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మొత్తానికి 2 పెట్టారు. అంత కష్టపడి మీరు 3 పెడితే అక్కడ కోన్స్ గెలిచిపోతారు. గేమ్ అర్థమైంది కదా? వాళ్ళు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి అటు ఇటు జరిగి వెళ్తే ఈజీగా పెట్టేయచ్చు. 3, 2, 1 మీ టార్గెట్ 3 గో. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజనే దబైపోయే మొతే మోగిందే. పరం పురం కిలక ఏం పెట్టినావు మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఢంగమంటాదే. మత్తు పదరండి వీసమే పొత్తు పదరేసే రోషమే నాకే విరక్కొట్టే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే. వస్తాలగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా ఎలా పెడా వాడిస్తా తడాక చూపిస్తా అన్న పేటి పేటి మాటల్లో మొత్తం మోగిస్తా. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజనే దబైపోయే మొత్తం మోగిందే. సో మొత్తం 1, 2, 3, 4, 5 వాళ్ళ టార్గెట్ 3 ఉండే, కానీ అందులో చాలా మైనస్లు ఉన్నాయి. ఎందుకంటే ఒకరు వచ్చిన తర్వాతనే వెళ్ళమన్నాను, మీరు ముందే వెళ్తున్నారు. సీక్వెన్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఉన్న 5లో 3 ఉంచి 2 మైనస్ చేస్తున్నాం. అయినా విన్నా కంగ్రాచులేషన్స్ 4000 రూపీస్.
సూర్యాపేట్ లేడీస్ అంటేనే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు